ఆ రోజు వాళ్ళు ఒక చిన్న పరికరాన్ని ఆమె అమ్మమ్మ వేలు మీద పెట్టారు. అమ్మమ్మకి అప్పటికి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరికరం ఆమె చర్మాన్ని స్వల్పంగా గుచ్చింది. ఒక చుక్క రక్తం తీసుకుంది. తర్వాత ఆమె వేలిముద్రను స్కాన్ చేసింది. కొద్దిసేపటికి ఒక సంఖ్య చూపించింది, 9.8. అది చాలా చెడ్డ సంఖ్య. సాధారణంగా వృద్ధులు ప్రశాంతంగా మరణిస్తారు. ఏళ్ల తర్వాత నిద్రలోనే చనిపోవచ్చు. కానీ ఈ సంఖ్యలు ఎక్కువగా ఉంటే అది నెమ్మదిగా బాధతో నిండిన జీవితాంతాన్ని సూచిస్తుందని వాళ్ళు చెప్పారు. అలాంటి ఎక్కువ సంఖ్యలు వచ్చిన వారికి ఒక మాత్ర ఇస్తారు. అది బాధ తగ్గించడానికి అని చెప్పారు. ప్రతి రాత్రి వాళ్ళు ఆమె అమ్మమ్మకి ఆ మాత్ర ఇచ్చేవారు. కాని ఆమె తీసుకోలేకపోయింది. నాకు బాగానే ఉంది అని అనుకుంది. 6 నెలలు గడిచాయి. ఆమె మనవరాలు గమనించింది, అమ్మమ్మకి ఏమీ జరగలేదు, ఆరోగ్యం అలాగే ఉంది. అప్పుడు ఆ అమ్మాయి పరిశోధన చేయడం మొదలుపెట్టింది. దాచిపెట్టిన ఫైళ్లను కనుగొంది. ఈ పరీక్ష వెనుక ఉన్న ఏఐ గురించి తెలుసుకుంది. ఆమెకు నిజం తెలిసింది. ఈ పరీక్ష బాధను అంచనా వేయడానికి కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ఏఐని మార్చాయి. వృద్ధాప్యంలో ఎక్కువ ఖర్చు అయ్యే రోగులను గుర్తించడానికే. వాళ్లు రోగులను చికిత్స చేయడం లేదు, ఖర్చులను తొలగిస్తున్నారు. ఆమె తన పరిశోధనను ప్రింట్ చేసింది. వేగంగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. నిజం చూపించాలనుకుంది. కాని అమ్మమ్మ అక్కడ లేదు. నీకు అమ్మమ్మ అంటే ఇష్టమేనా? కామెంట్ సెక్షన్లో చెప్పు.